వైసీపీ పాలనపై ఎమ్మెల్యే యనమల దివ్య మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. విశాఖపట్నం భవిష్యత్తులో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ సెంటర్ ద్వారా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం ఇది నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అలాగే ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇక్కడ మన విశాఖపట్నానికి రావడానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా మా తుని నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు వారికి. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా మన రాష్ట్రం దాని వైజాగ్ ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా ఇది మారబోతుంది. అందుకు నిజంగా ప్రజలు కూడా చాలా మంది హర్షిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే ఒక విధ్వంసానికి తోడ్పడింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన యువతకి ఉపాధి కల్పించడంలో కానీ, ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కానీ, వీటన్నిటిలో కూడా ముందుంటుంది మన కూటమి ప్రభుత్వం. ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా మారబోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్ గా చేశారు. ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడం తోటి ఒక గేమ్ చేంజర్ గా కాబోతుంది. ఇదంతా కూడా ప్రజలు కూడా అందరు కూడా చాలా బాగా హర్షిస్తున్నారు.